విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మా జోలికి వస్తే వీపు చింతపండే, మా కార్యకర్తలను రెచ్చగొడితే ఊరుకోం. మా జోలికి వస్తే వీపు చింతపండే అంటండి. ఎవరు అంటున్నారు? ఏదో మామూలు కార్యకర్త అంటలా, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మా జోలికి వస్తే ఈపి చింతపండు అయింది, మా జోలికి వస్తే పేగులు తీసి మెడలేసుకుంటా, మా జోలికి వస్తే కళ్ళ గుడ్లు తీస్తా. ఏంది భాష? తెలంగాణ రాజకీయాలు భ్రష్టి పట్టిని అంటే ఒకళ్ళ కంటే మించి ఒకళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అందుకే భ్రష్టి పట్టిని అనాల్సి వస్తుంది. ఇక అసలు ఎమ్మెల్యేలు అయితే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన గాంధీ అయితే అరకపూడి గాంధీ. ఇక అసలు బూతులు, రౌడీ భాష, రౌడీలు, రోడ్డు వీధి రౌడీలు మాట్లాడుకునే భాష వాళ్ళు మాట్లాడారు. అసెంబ్లీలో దానం నాగేంద్ర కూడా అదే భాష మాట్లాడాడు. వీళ్ళు అసెంబ్లీలో సభ్యులు, శాసన సభ్యులు, శాసనాలు చేసే సభ్యులు. ఏం శాసనాలు చేస్తారు వీళ్ళు? ఇగో ఈ బూతులు రాస్తారా శాసనాలలో, జీవోలలో, చట్టాలలో అనేది ఇలా తెలంగాణ ప్రజలు మాట్లాడుకోవడం. ముఖ్యమంత్రి మీరు ఇలా ఏదో ప్రతిపక్ష నాయకుడు కాదు, గ్రామ స్థాయి మండల స్థాయి నాయకుడు కాదు. మీరు ఈపులు ఏమంటుండో ఈపు చింతపండు అయిద్దట. చింతపండు అయితే యాపిల్ పండు అయితే పక్కన పెడితే ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి మీరే ఇట్లా మాట్లాడితే మీ కింద ఉన్న కార్యకర్తలు ఏం మాట్లాడాలా? ఏదైనా మాట్లాడతారు. తలకాయలు గుమ్మానికి గడతా అని కూడా మాట్లాడతారు. ఇది ఆయన చెప్తుండు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు, ఆయన వెనక నేనున్నా జాగ్రత్త. ఓహో, ఆయన వెనక మీరున్నారు. పిసిసి అధ్యక్షుడి పేరుకి ఆయన కానీ మీరు ఉంటారు అనమాట. వెనక కుర్చీ వెనక రిమోట్ మీ దగ్గర ఉందన్నట్టు. ఆయన సౌమ్యుడట, ఆయన వెనక నేనున్నా జాగ్రత్త అంటుండు. ఇప్పుడు సౌమ్యుడైతే ఏంది, మంచివాడైతే ఎవరైనా పోయి దాడి చేస్తారా ఏంది ఆయన పైన? మీరేంది వెనకుండేది? ఒక బీసీకి ఇచ్చిన అని, ఒక పిసిసి పోస్ట్ బీసీకి ఇచ్చినాం అని చెప్తూ ప్రచారం చేసుకుంటూ ఆయన వెనక నేనున్నా, నా రిమోట్తోనే నడుతుందంతా పిసిసి అని చెప్పుకునే ప్రయత్నం. ఇది వెనక ఉండమంటే అర్థమైంది. మీరు ఒక్కళ్ళే ఉంటారా వెనక? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లక్షల మంది కార్యకర్తలు ఉంటారు ఆయన వెనకనే. ఆయన పార్టీకి అధ్యక్షుడు రాష్ట్రానికి. ఇది దాన్ని బట్టి ఆ మడత మాటలు, ఆ డబల్ మీనింగ్లు బట్టి అర్థమవుతుంది. అంటే ఆయన చెప్తున్నానట్టు, ఏం పర్లేదు, మన రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీసీ పోయినా నేనే ఉన్నా, దాని వెనక రిమోట్ మన దగ్గరే ఉంటుందా నాయన, ఎవడికి ఇచ్చినా ఏముందని చెప్తున్నారా? లేదు, ఏంది దాని మీనింగ్ అనేది అలా అర్థం కాని ప్రశ్న. సెమీఫైనల్ ముగిసిందట, ఫైనల్ మిగిలింది. సెమీఫైనల్ ఏంటి, సెమీఫైనల్ ఏంది, రెండు అయిపోయినాయి. సెమీఫైనల్ నవంబర్లో అయింది ఎలక్షను, నవంబర్ 30కి మీరు గెలిచారు. ఫైనల్లో కూడా అయిపోయింది, మీరు ఓడిపోయారు. ఏది కేంద్రంలో ఎన్నికలు. మళ్ళీ సెమీఫైనల్, మళ్ళీ రెండు ఉంటాయి. మళ్ళీ అప్పుడు సెమీఫైనల్ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ ఉంటుంది. 2029లో కేంద్రంలో పవర్లోకి రావాలి. రాహుల్ను ప్రధాని చేసినప్పుడే సంపూర్ణ విజయం. త్వరలో మరో 35,000 ఉద్యోగాల భర్తీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ దాక్కున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. త్వరలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ అట. సంవత్సరం కాబోతుంది. మొదటి సంవత్సరమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఇక దాన్ని తొంగలో దొక్కారు. త్వరలో 35 ఉద్యోగాలకు వచ్చింది, 35,000 ఉద్యోగాలకు వచ్చింది కథ లెక్క. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసినాం అంటుండు. అవి పూర్తి కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఒక వార్త. కౌశిక్ రెడ్డి వెనక ఉన్నది ఎవరు? ఆయన ప్రోత్సహిస్తుంది ఎవరు? దూకుడుతో హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. అసెంబ్లీలోనూ ఇదే శైలి. గత గవర్నర్ పైన అనిశ్చిత వ్యాఖ్యలు. తాజాగా ఎమ్మెల్యే గాంధీ పైన మీడియా ముందు అదే తీరు. పార్టీకి డ్యామేజ్ అవుతుందని నేతల అభిప్రాయము. అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉందట. కౌశిక్ రెడ్డి వెనక ఉన్నది ఎవరుంటారు? బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం నాయకులు ఎవరు ఉండరా అని అనుమానమా, లేకపోతే ఏందో కానీ క్వశ్చన్ మార్క్ వేసిండు. కౌశిక్ రెడ్డి వెనక ఉన్నది ఎవరు? కేటీఆర్ బై నువ్వు టైగర్ బై అనడు, కౌశిక్ రెడ్డి నువ్వు టైగర్ అనడు. అంటే అడవిలో ఉండే క్రూర మృగంతో పోల్చిండు. టైగర్లు అసెంబ్లీలో ఉండకూడదు, అడవిలో ఉండాలి. టైగర్లు జనం మధ్యలో ఉండదు, ఎందుకంటే పీక తింటాయి జనాల్ని. టైగర్లు అసెంబ్లీలో ఉండకుండా అడవిలో ఉంటే, ప్రజల్లో ఉండకుండా అడవిలో ఉంటే సేఫ్ జనాలకి. ఈ రోడ్ల మీదకి తెచ్చి పులులను వదిలిపెట్టి మరి జనాల మీదకి, మీడియా మీదకి వదిలిపెడతారా అనేది ఒక ప్రశ్న. ఆయన వెనక కేటీఆర్ ఉన్నాడు అనేది ఇంకొక యాంగిల్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు అంటున్నారు కౌశిక్ రెడ్డి.
అయినప్పుడు మరి దానివల్ల ఆయన పైన ఇంత ఓవర్గా రెచ్చిపోతున్న చర్యలు లేవా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు ఒక కీలకమైన పొజిషన్లో ఉండే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా ఆయన మాట చెల్లుబాటు అయింది, పలుకుబడి ఉంది. కాబట్టి ఆయన పైన ఈగ వాలకుండా చూసుకుంటుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డిని, లేదంటే ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే ఈ స్థాయిలో తొడలు కొట్టి అసెంబ్లీలో అదే పరిస్థితి, బయట అదే పరిస్థితి. మరి బీఆర్ఎస్లో మళ్ళీ ఏ ఎమ్మెల్యే మాట్లాడలే. 39 మంది గెలిచారు, 10 మంది పోయినా ఇంకా 29 మంది ఉన్నారు. ఎవడు మాట్లాడలే, ఈయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. దాని వెనక మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నా బంధువర్గం ఉంది, నాకు బలం ఉంది కాబట్టి నాకు ఏం కాదు ఏది మాట్లాడినని అంటండా? నిజంగానే వాళ్ళ మద్దతు ఏమైనా ఉందా, లేదా ప్యూర్గా బీఆర్ఎస్ పార్టీ మద్దతే ఉందా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలే. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, ఓన్లీ రేవంత్ రెడ్డి గారే రెస్పాండ్ అవుతుండు. ఇది ఒక వార్త. రేవంత్ ట్రాప్లో పడొద్దు, బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ చూసిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు మాజీలతో భేటీ. రేవంత్, నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా, రుణమాఫీపై కొండారెడ్డిపల్లికి పోదాం సిద్ధమా, లిల్లీపుట్ సన్నాసి అని నేను అనలేనా అని హరీష్ రావు చెప్తుండు. కేసీఆర్ రేవంత్ ట్రాప్లో పడొద్దని రోజు కొంతమందిని బీఆర్ అక్కడ ఫామ్ హౌస్కి పిలుచుకొని చెప్తుండు. రేవంత్ ట్రాప్లో పడేది అంటే ఈ మధ్యలో నాకు తెలిసి ఏదో జాయినింగ్లు ఉన్నట్టుంది కథ. గులాబ్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటోళ్ళు రెడీ అయినట్టుంది. ఎమ్మెల్యేలు ఒక 3-4 ఇక మళ్ళీ కౌన్సిలింగ్ మొదలుపెట్టిండు కేసీఆర్. నేనున్నా మీకెందుకు, మనమే రాబోతున్నాం, అయిపోయింది, కూలుస్తాయి ఈలుతా అని కొద్ది రోజులు నడిపించిండు. 6 నెలల కూలిద్ది, 3 నెలల కూలిద్ది, ఇది ఉండేది కాదంటే కొంత ఆగారు. ఏం కూలిద్దేమో నిజంగానే కేసీఆర్ ఏదో అద్భుతాలు చేస్తారని, అది కూలే పరిస్థితి లేదు. అక్కడ మోడీ వచ్చిండు, అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతుతోని మోడీ ఇవాళ పరిపాలన చేస్తాడు. కాబట్టి అంత ఈజీ కాదు ఇవాళ రేవంత్ రెడ్డిని కదిలియటం అనేది ఒక వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక స్టార్ట్ అయినట్టుంది, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. అందుకే మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిండు. ఈ మధ్యలో ఒక 3-4 పోతారు అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక 3-4 వరకు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి వాళ్ళని ఆపటానికి మొత్తానికి అయితే ఆగండి అని బతిలాడే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్కలు తేలాకే 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం, ఎన్నికల్లో ఎవరు వాటా వారికి ఇస్తాం, కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుకుంటాం, మా కేడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండి, మన వాళ్ళు ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారట. తీరా మన వాళ్ళే వెళితే తన్నారంటున్నారు. చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్టు, రాజీనామా చేస్తున్న సన్నాసి ఏమయ్యాడు, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ కావడం సంతోషకరం, ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారంలో కీలక వ్యాఖ్యలు చేసినట. ఇవన్నీ ఈ కీలక వ్యాఖ్యలు కాదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటారు. ఈ చింతపండు ఇది, మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, మన వాళ్ళ ఇంటికి వస్తామని మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిపించారు. ఇవన్నీ ఆ దాడి గురించి ప్రస్తావిస్తుండే ఆయన అరకపూడి గాంధీది కౌశిక్ రెడ్డికి సంబంధించి. ఎక్కడ కూడా ఖండించాలి, అరకపూడి గాంధీని అనేది కౌశిక్ రెడ్డిని అనేది ఇది పద్ధతి కాదు. మనం శాసనసభలో శాసనాలు చేసే స్థానంలో ఉన్నాం. ఈ బజారు భాష మాట్లాడుకొని తొడలు కొట్టుకొని ఒకళ్ళ ఇంటి మీదకి ఒకళ్ళు పోతే మనం ఏం సందేశం ఇస్తున్నట్టని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయలేదు ఇంతవరకు. ఏదేదో డొంక తిరుగుడు చెప్తున్నా తప్ప మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, మన వాళ్ళ ఇంటికి అంటే గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి అన్నాడు. కానీ తీరా మన వాళ్ళే వెళితే తన్నారు అంటున్నారు. ఇవన్నీ మనవాళ్ళు లేదు, మందోళ్ళు లేరు. మనోళ్ళు అంటే ఆయన కేసీఆర్ అసలు అరకపూడి గాంధీ మా పార్టీయే కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటాడు. మనవాళ్ళు ఎట్టయితారు? అరకపూడి గాంధీ మా పార్టీలో జాయిన్ కాలేదు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, అందుకే పిఎస్సీ ఇచ్చినా అని చెప్తుంటే ఒకవైపు. ఇంకొక వైపు మన వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, మన వాళ్ళు ఆడికి తన్నారన్న. మన వాళ్ళు అంటే మేకపాటి గాంధీ ఆయన అనుచరులు. అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టే కదా ఇవాళ, పార్టీ మారిండనేగా ముఖ్యమంత్రి చెప్పేది. ఇది ఒక వార్త. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఫైనల్స్ గెలుస్తాం, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తాం, గత ఎన్నికల్లో సెమీఫైనల్స్ మాత్రమే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు, బీసీల కునగండ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే పంట నుంచి
సన్న వడ్లకు 500 బోనస్. పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో సీఎం రేవంత్. ఇది బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అంటుండు. సమగ్ర కులగణన చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రాహుల్ గాంధీతో చెప్పించారు. సమగ్ర కులగణన అంటే ఒక బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అన్ని కులాలకు సంబంధించి గణన చేయాలి. ఏ కులం ఎంత ఉంది, ఏ కులానికి ఎంత సంపద ఉంది, ఎంత వాటా వస్తుంది, రాజకీయంగా ఎంత వాటా వస్తుంది, ఎవరెవరి కులాలకు సంబంధించి, వాళ్ళ వర్గాలకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన రేషియోలో వాటా రావాలని డిమాండు ఉంది. కాబట్టి మేము సమగ్ర కులగణన చేసి ఎవరికి ఎంత రావాలో వారికి అంత ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ బీసీల కులగణనకే వచ్చింది. అది కూడా ఎట్లా చేస్తారో తెలియదు. ఓటర్ లిస్టా లేదా నిజంగానే ఇంటింటికి పోయి చేస్తారా? ఓటర్ లిస్ట్ అయితే ఒక రకమైన డేటా వస్తుంది, ఇంటింటికి పోయి చేస్తే ఒక రకం. ఎందుకంటే ఓట్లు లేని వాళ్ళు కూడా బీసీలు ఉంటారు, అవి కూడా కౌంట్లోకి రావాలి కదా. ఇది మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల కులగణన జరిగిన తర్వాత అంటుండు. అది ఎంతవరకు వర్కౌట్ అయిందో చూడాలి. అయిద్దా నిజంగానే ఉట్టిగానే చెప్తున్నారా అనేది మనకు భవిష్యత్తే చెప్పాలి. హైడ్రాని జిల్లాలకు విస్తరించాలి. చెరువులని తెలియక స్థలాలు కొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి. వాస్తవం ఇది. హైడ్రాని జిల్లాలకు విస్తరించాల్సిందే. చెరువులు, ఎఫ్టీఎల్ ల్యాండ్, బఫర్ జోన్ అని తెలియక స్థలాలు కొని ఇలా నష్టపోతున్నారు కూల్చేయటం వల్ల, హైడ్రా కూల్చేయడం. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ని బేస్ చేసుకున్న వాళ్ళు కొనరు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వ అధికారి ఇచ్చిందంటే ప్రభుత్వం అందే బాధ్యత వాళ్ళ నష్టానికి. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి, ప్లస్ జిల్లాలకు విస్తరించాలి. వారంలో 2 మంత్రులు, నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీభవన్కు రావాలి. జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవనాలు అని చెప్పి తొలి ప్రసంగంలో పీసీసీ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. ఈ కొన్ని కీలకమైన సూచనల ప్రభుత్వానికి చేసిండు. ఇది వాస్తవం కూడా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. నష్టపరిహారం విషయంలో కానీ ఈ విషయాలలో ప్రభుత్వం దమ్ముగా బుల్డోజర్ పెట్టి పడేస్తుంది, కానీ నష్టం జరుగుతుంది. ఈ నష్టానికి ఎవరు బాధ్యత అంటే చెప్పే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. 4,944 కోట్లు రుణం ఇవ్వండి. ప్రపంచ బ్యాంకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదన పంపింది. మొత్తానికి అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అప్పులైన కేసీఆర్ అప్పులు చేసినట్టు మళ్ళీ ఈరు అదే కథ చేస్తాను. 1 ఎకరాన్ని ఎండిపోనీయం. వారంలో పాలేరు ప్రధాన కాలువ మరమ్మతులు పూర్తి. కేంద్ర సాయానికి ఎదురు చూడకుండా పనులు. మీడియాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన నిన్న సాగర్ కెనాల్స్ దెబ్బతిన్నాయి మన వరదలకి. ఎడమ కాలువకు సంబంధించి ఆ పరిశీలనకు పోయింది. 1 ఎకరానికి కూడా ఎండిపోనీయమని చెబుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నిన్న పీసీసీ అధ్యక్షుడు బాధ్యతల స్వీకారం, కానీ ఆయన హైదరాబాద్ లేకుండా నియోజకవర్గంలో తిరుగుతుండే జిల్లాలో. మరి ఏందో కథ. కానీ అది అందరూ వచ్చారు ముఖ్యమైన నాయకులు, కానీ ఆయన రాలే. గణనాథుని చెంత జనజాతరట. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్థానిక రహదారులు కిక్కిరిసిపోయినాయి. ఖైరతాబాదు బడా గణేషునికి సంబంధించి దర్శనం కోసం నిన్న ఆదివారం సెలవు రోజు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. ఆ ఏరియా మొత్తం జనసాంద్రమైంది. ఇసుకే స్థిరాలనంత వచ్చారు. మొత్తం పబ్లికే ఉన్నారు. రోడ్ల మొత్తం బ్లాక్ అయిపోయినాయి. దానికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు రిపోర్ట్ చేసింది. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి సాక్షి పేపర్. 2 రోజుల తర్వాత రాజీనామా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన. నిజాయితీ పరుణ్ణని ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం కుర్చీపై కూర్చోనట్టు ప్రతిజ్ఞ. పార్టీని విచ్ఛిన్నం చేయడానికే తన జైలుకు పంపారని ఆరోపణ. కొత్త సీఎం ఎంపీకు ఎమ్మెల్యేలతో భేటీ చేపడతామని వెల్లడి. నవంబర్లో మహారాష్ట్రతో పాటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు డిమాండ్. కొద్ది నెలల్లో ఢిల్లీ ఎన్నికలున్నాయి. నేను నిజాయితీ పరుణ్ణని అనుకుంటే నాకు ఓటు వేయండి. నేను నేరస్తుడిని అని భావిస్తే నాకు ఓటు వేయకండి. మీరు వేసే ప్రతి ఓటు నా నిజాయితీకి సర్టిఫికేట్ అవుతుంది. నేను నిజాయితీ పరుణ్ణని భావించి నన్ను గెలిపిస్తే అప్పుడు సీఎం పీఠంపై కూర్చుంటా. అప్పటి వరకు నేను సీఎం సీటుపై కూర్చోను. 14 ఏళ్ళు వనవాసం తర్వాత సీతాదేవి అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెబుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిర్దోష తేలిందాకంటే నిజంగా కోర్టులో నిర్దోషం అనుకుంటున్నా, ప్రజల్లో నిర్దోషి అనట. అంటే ఎన్నికలు ఉన్నాయి నవంబర్లో, కాబట్టి రిజైన్ చేస్తారట. రిజైన్ చేసి ఎన్నికలకు పోతారు. ఎన్నికలకు పోయి నేను నిర్దోషిని అంటే నాకు ఓటేయండి, నిజాయితీ పరుణ్ణి అంటే ఓటేయండి, లేదు అవినీతి పరుణ్ణి నమ్మితే ఓటేయద్దు అని చెప్తుండు. ఆయనకి మీన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్ళీ ప్రజల పట్టం కడితే ఇక నిజాయితీ పరుణ్ణి ఆయనకు అంటే ప్రజలు ధృవీకరించినట్టు దాన్ని బట్టి మళ్ళీ అప్పుడు సీట్లో కూర్చుంటాడట. కోర్టుది తర్వాత తెలియదు. కోర్టు తేలాలంటే 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఆయన చెప్తున్న 2 రోజుల తర్వాత రాజీనామా. దాని మీనింగ్ ఏంటంటే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 2 నెలలు ఉంది కాబట్టి రాజీనామా చేస్తాడు. నేను మీకోసం రాజీనామా చేసి వస్తున్నా,
ప్రజల దగ్గరే తెలుసుకుంటా, అంటే నేను నిజాయితీ పరున్నా అవినీతి పరున్నా అనేది మీరే చెప్పండి, నేను రాజీనామా చేసి వస్తున్నా అని చెప్పి ప్రజల్లోకి పోతారు అనుకుంటా. దాని తర్వాత ఆయన ఇక ప్రజలు ఇచ్చే మ్యాండేట్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి ఎక్కువ, రెండోసారి పగటకలే, రైతు రుణమాఫీపై అన్ని అబద్ధాలే, నేను పొడుగున్నా అంటున్నావు, నిన్ను లిల్లీపుట్ అనాలా, సీఎం అబద్ధాల బురదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రేవంత్పై హరీష్ రావు ఫైరు. ఒక్కసారేనట ఎక్కువ, రెండోసారి పగటకలే. ఏంటిది? రైతు భరోసా 5,000 రూపాయలు ఒక కారుకి మొత్తం, లేదంటే సంవత్సరానికి 10,000 రూపాయలు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఎకరానికి, కాంగ్రెస్ పార్టీ మేము 15,000 ఇస్తాం ఎకరానికి, ఒక సంవత్సరానికి అన్నది, ఒక ఎకరానికి. ఆ 15,000 ఖాతా ఓన్లీ ఒక్కసారికి ఉంటుంది, రెండోసారికి అది పగటకాలే అయింది ఇయరు. మొదటిసారి మురిపోయిన తప్ప తర్వాత ఉండదని హరీష్ రావు చెప్తుండే. అదేవిధంగా రుణమాఫీ విషయంలో కూడా ఆయన ఇంకా చాలామంది రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు అని చెప్పి ఫైర్ అయిండు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. రైట్. బీసీ కోటా పెంపు కసరత్తు మళ్ళీ మొదటి వచ్చిందట. రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇదేనట. అంతకుముందు డెడికేటెడ్ కాదట. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటివరకు 2 కమిషన్ల అధ్యయనం, కొత్త కమిషన్ ఏర్పాటుతో గత పరిశీలన అంతా అటకెక్కినట్టేనట. మళ్ళీ ఇది కథ, దీనికి ఒక పేరు పెట్టారు ఇప్పుడు కొత్తగా వచ్చిన బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ కాబట్టి ఇదే చేస్తుందట. అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీ చేస్తుందని పేరు కోసం దీన్ని డెడికేటెడ్ కమిషన్ అని పెట్టారు. మళ్ళీ కథ మొదటికి వచ్చిందట. మరి మొదటికి వచ్చిన కథ 6 నెలలు పట్టిద్దా, సంవత్సరం పట్టిద్దా, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగానే బీసీ లెక్కలు తేల్తాయా లేదా అనేది కూడా పెద్ద జోకు, పెద్ద టెన్షన్ ఉంది ఇప్పుడు. బీసీ సామాజిక వర్గాలు ఎదురు చూస్తున్నాయి ఏం జరిగిద్దని. చరిత్రను తుడిచివేసే ప్రయత్నంలో భాగస్వామిని కాలేను, సెప్టెంబర్ 15 జరిగే ప్రజాపాలన దినోత్సవానికి హాజరు కాను, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చరిత్రను తుడిచేసే ప్రయత్నంలో నేను భాగస్వామిని కాదలుచుకోలేదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త పందాన్ని తీసుకుంటూ ప్రజాపాలన దినోత్సవం చేస్తాం సెప్టెంబర్ 17, అది విమోచన కాదు, విలీనం కాదు, ప్రజాపాలన దినోత్సవం, దాన్ని అధికారికంగా రాష్ట్రం చేస్తుంది. అంటే కేసీఆర్ 10 ఏళ్లలో అధికారికంగా సెప్టెంబర్ 17 చేయలేదు కాబట్టి మేము చేస్తాం, కానీ ప్రజాపాలన చేస్తాం అని ఆయన చెప్తున్నాం. ఆ చేస్తూ ఏం చేసిండు, అమిత్ షాకి, గజేందర్ సింగ్ షెకావత్కి, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఆహ్వానాలు పంపిండు, మీరు కూడా అటెండ్ కాండి కేంద్రం తరఫున అని. దానికి రిటర్న్ లేఖ రాసిండు. చరిత్రను తుడిచేసే ప్రయత్నం చేసి దాన్ని ప్రజాపాలన దినోత్సవం అంటున్నాం కాబట్టి దానిలో నేను పాలు పంచుకోదలుచుకోలేదు. చరిత్ర ఏం జరిగిందో అది మేము చేస్తాం, విమోచన దినోత్సవం పరేడ్ గ్రౌండ్లో, అది చరిత్ర అంటే అది నిజమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. లేదు అది కాదు ఇదే నిజమని వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే అది జరుగుతుంది. రైట్. గాంధీ భవన్ ఆదేశాలను పాటిస్తాం, పార్టీ కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతుండు. సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కూడా కలకలం వచ్చిందట, ఒక బ్యాగు. గాంధీ భవన్ ఆదేశాలను పాటిస్తామని, పార్టీ కార్యకర్తలని సముచిత గౌరవిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతున్నారు. గాంధీ భవన్ ఆదేశాలను పాటించడం అంటే మీనింగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సూచనలు సలహాలను కూడా మేము ప్రభుత్వం తీసుకుంటుంది, దాని ప్రకారమే పార్టీ అభిష్టం మేరకే ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటాయని బట్టి విక్రమార్క చెప్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ ఇంటికి సమీపంలో ఒక బ్యాగ్ ఉందట. నేను జూబ్లీహిల్స్ ఆ ఏరియాలో, అది ఆ బ్యాగు ఏంది బాంబు గీంబు అని కొంత కలకలం రేగిందట. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఒక గుర్తులేని బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని రంగోలీ స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లే దారిలో ఈ బ్యాగును సిఎస్డబ్ల్యూ సిటీ సెక్యూరిటీ వింగ్ అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్ళి ఆ బ్యాగును పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగును పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటన చేయకుండా గోప్యత పాటిస్తారట. మరి ఏంటో దా గోప్యత ఏమైనా ఉందా కథ ఏం తెలియదు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలట. అప్పట్లోగా బీసీలకు కుణగణ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతాడు. 3 నెలల్లో అది అయిద్దా నిజంగా కాదా అనేది చూడాలి. ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలట. మోదీ 3 పాయింట్
ఓ సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు, అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందన్న ధీమా, రేపటితో మోదీ 3.0 సర్కార్కు 100 రోజులు అయిందట. 100 రోజులు కావుతుంది ఆయన ప్రధానమంత్రి మూడోసారి అయ్యి. దాని సందర్భంగా ఈ టర్మ్లో జమిలీ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ తెరలేపారు చర్చకి. అన్ని పార్టీలు మద్దతు తీసుకొని ముందుకు పోవాలని చూస్తానట. దీనికి సంబంధించి ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడినైనా నేను కార్యకర్తనే, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. కార్యకర్తలకు పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు, నేను అధ్యక్షుడిని అయినప్పటికీ కార్యకర్తను మాత్రమే అని చెప్పి ప్రభుత్వ కార్యకలాపాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెబుతుండు. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. గూడు చెదిరింది, గుండె ఆగింది, వరద సాయం కోసం ఎదురుచూపుల్లో అలసిపోయిన పేద ప్రాణం మున్నేరు ముంచేస్తే సర్కారు చేతులెత్తేసింది. గుండెపోటుతో కోటయ్య మృతి, ఖమ్మం గణేష్ నగర్లోని విషాదం. దహన సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు సాయం చేశారట. గూడు చెదిరిందట, గుండె ఆగిందట. వరద సాయం కోసం ఎదురుచూపులు తప్ప అలసిపోయిన పేద ప్రాణాలు గుండె ఆగి చచ్చిపోతున్నాయట. ఖమ్మంలో కోటయ్య అనే వ్యక్తి చనిపోయింది. దానికి సంబంధించి టైటిల్ పెట్టి నమస్తే తెలంగాణ రాసింది వార్త. మంత్రులతో మాట, సీఎంది మరో మాట. రుణమాఫీ, గాంధీ ఘటనలపై విరుద్ధ పర్యటనలో పొంతం లేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం. మాఫీ పూర్తి కాలేదన్న బట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి. రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేసినట్టు చెప్పిన రేవంత్, గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటున్న శ్రీధర్ బాబు, బట్టి ఆయన తమవాడేనంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళేనని వెల్లడి. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ మనోళ్ళ ఇంటికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రాకపోతే మనోళ్ళు వాళ్ళ ఇంటికి పోయారు అన్నాడు. కాబట్టి వాళ్ళు మనోళ్ళు అంటే అరకపూడి గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి. కానీ అటు శ్రీధర్ బాబు, బట్టి మాత్రికి ఆయన బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ కాదు, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ కూడా కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని వీళ్ళు చెప్తారు. విరుద్ధమైన మంత్రులతో ఒక మాట, సీఎంది మరొక మాట ఉంది. అది రుణమాఫీ విషయంలో కూడా అట్లే ఉంది. రుణమాఫీ పూర్తయిందనే ముఖ్యమంత్రి చెప్తారు, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు అని పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు చెప్తున్నారు అని చెప్తున్నారు. రుణమాఫీ పూర్తయిన ముఖ్యమంత్రి కూడా ఎవరు చెప్పలే, పూర్తయిందని చెప్పలే. ప్రాసెస్ నడుతుంది, రుణమాఫీ చేసిన 18,000 కోట్లని ఆయన చెప్పిండు. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా మేము మాఫీ చేస్తాను, కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్న వాళ్ళకి కూడా మాఫీ చేస్తాం తొందరలో అని చెప్తున్నారు. కానీ పూర్తిగా అయిందని వాళ్ళు చెప్పలేదు. అయితే ఆ చర్య అయితే నడిచింది, అయిపోయిందని చెప్తున్నారు. రేవంత్, మాఫీ చేసేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. రేవంత్ రెడ్డిని హరీష్ రావు చెప్తుంటూ, రేవంత్ మాఫీ చేసేదాకా నీ గుండెల్లో నిద్రపోతాడట. ఆయన గుండెల్లో ఎందుకు నిద్రపో, మీ ఇంట్లోనే నిద్రపో, కానీ ఉద్యమాలు చేయి. ఆయన గుండెల్లో నిద్రపోతే ఆయనకి ఎట్లా, ఆయన నిద్రపోతున్నావు, నువ్వు పోయి ఆయన గుండెలో పడితే. ఇక ఈ డైలాగులు వద్దు. డైలాగులు కాకుండా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయండి. ఖమ్మంలో వరద బాధితులకు నష్టపరిహారం రాలేదని మీరు వార్తలు రాసే బదులు ఖమ్మం పోండి, ధర్నాలు చేయండి, ఉద్యమాలు చేయండి వాళ్ళ పక్షాన. ఆయన గుండెల్లో అంటే ఏం నిద్రపోతాడ, ఆయన గుండెల్లో వద్దు, ఆయన పొట్టలో నిద్రపోవద్దు, నీ ఇంట్లో నువ్వే నిద్రపో. కానీ ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజల గుండెల్లో ఉండండి. ఈ స్టేట్మెంట్లు సినిమా డైలాగులకే పనికి వచ్చేదాకా ఏముండవు. 100% రుణమాఫీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టా. నీ ఊరు కొండారెడ్డి పెళ్ళికి వెళదాం, డే టు టైం నువ్వే చెప్పు, ఎంతమందికి రుణమాఫీ అయిందో అక్కడే తెలుసుకుందాం. నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించి. వాస్తవం ఇది. ఆయన ఎత్తు, ఆయన పొడుగు గురించి ఎందుకు ముఖ్యమంత్రికి? తాడు లెక్కొనడు, ఇవన్నీ ఎందుకు? ప్రజల గురించి ఆలోచించాలి. ముఖ్యమంత్రి, నీ బుద్ధి, నీ చరిత్ర, నీ భాష అన్నీ కురిచే. 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారెంటీలు ఏమైనాయి? 4th సిటీ ఎక్కడుంది? దానికి భూమి ఎక్కడన్నది? అరకపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీ కాకుండా పోయాడు. నువ్వే చితక్ కొట్టండి అంటే శాంతి భద్రతలు దెబ్బతినవా? నీ మాటలు వింటే అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. వీపు చింతపండు అయింది, పేగులు తీసి మెడలో వేసుకుంటా, ఇవన్నీ చెబుతుండే. వాస్తవం ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పొద్దు అది. మరి ఆయనే ఆ మాటలు చెప్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, కార్యకర్తల పరిస్థితి ఏంది? ఆగుతారా? అది ఆయన చెప్తుండు. 100 రోజులలో హామీ అమలు చేస్తున్నాను, 6 గ్యారెంటీల పరిస్థితి మర్చిపోయారు. వాస్తవంగా రుణమాఫీని చేసేదాకా నిద్రపోనని హరీష్ రావు చెప్తుండు. ఇది
కొండారెడ్డిపల్లికి వస్తే అవసరమైతే అక్కడనే డేటు టైం ఫిక్స్ చేయి, నువ్వే మీ ఊర్లోనే ఎంతమంది రైతులకి రుణమాఫీ అయింది, ఎంతమందికి కాలేదని అడుగుతుండే సూటిగా ప్రభుత్వం సమానం చెప్పాలి. వాస్తవం కొండారెడ్డిపల్లిలో కూడా కాలే, కొండారెడ్డిపల్లి కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఇంకా కానోళ్ళు ఉన్నారు. అది ప్రభుత్వం కూడా చెప్తుంది, ప్రభుత్వంలో మంత్రులు చెప్తుండ్రు ఇంకా కానోళ్ళు ఉన్నారు వాళ్ళని చేస్తామని. కాబట్టి ఆ కానోళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలి. చిట్టినాయుడు టీడీపీలో ఉన్నారా? గాంధీపై చెప్తున్న లాజిక్ ఆయనకు వర్తిస్తుందా? అతి తెలివితో కోర్టును మోసం చేయలేరు. ఓటుకు నోటు దొంగను రక్షిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కౌంట్ డౌన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. చిట్టినాయుడు అట. ఎందుకు ఇవన్నీ ఊత పదాలు? ఉట్టిగా ఈ ఇన్సల్ట్ చేసే ముఖ్యమంత్రి ఆయన చిట్టినాయుడు ఏంది? చిట్టినాయుడు అట తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఆయన? కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడు పనిచేసిండు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. చిట్టినాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవా? గాంధీ పైన చెప్తున్న లాజిక్ ఏంది? గాంధీ పైన చెప్తున్న లాజిక్ ఏం కానీ సబితాయింద్ర రెడ్డి పైన, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన చెప్పే లాజిక్ ఏందో మీరు చెప్పండి. 2014లో సైకిల్ గుర్తు పైన గెలిచిన తలసాని మంత్రి పదవి ఎట్టించారు. 2018లో హస్తం గుర్తు పైన గెలిచిన సబితాయింద్ర రెడ్డికి మంత్రి పదవి ఎట్టించారు. ఆ లాజిక్ ఏందో చెప్తే ఆ చిట్టినాయుడు సంగతి తర్వాత తేలవచ్చు. ఇవాళ ప్రజలు అడుగుతున్నారు తెలంగాణ సమాజం, మీరు ఇంత ఎగిరి పడుతున్నారు కదా, అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇస్తేనే ఏకంగా మంత్రి ఇచ్చి గవర్నమెంట్లో పెట్టుకున్నారు మీరు. దానికి సమాధానం చెప్పి దానిపైన క్షమాపణ చెప్పి తెలంగాణ సమాజానికి మేము చేసింది తప్పే ఆ రోజు అని చెప్తే నిజంగానే మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు ఉంటుంది. మాట్లాడితే మేము విలీనం చేసుకున్నాం, విలీనం ఏంది, జాయిన్ అయింది. విలీనం చేసుకోవచ్చా? రోజుకొకరిని పిలిచి కండవాలు కప్పి విలీనం చేసుకోవటం అంటారు దాన్ని. మరి వారు చేసేది అదే. వాళ్ళట విలీనం చేసుకున్నట, మీరు కూడా గుంపు కొత్తగా విలీనం చేసుకోండి అని చెప్తుండు. ఇది ఆయన చిట్టినాయుడు అని ఈయన ఒక రకంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు. నేల విడిచిన హైడ్రా చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి. భయోత్పాతమే తప్ప జలవనరుల సంరక్షణ చర్యలేవి. ఎఫ్టీఎల్ నిర్మాణాలను కూల్చివేస్తే వరదలు తగ్గుతాయా? పూడక తీసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధునీకరిస్తేనే ఫలితాలు ఆయన చెప్తుండు. నేల విడిచిన హైడ్రా అట. నేల విడిచిందో లేదో కానీ మీరు దానిపైన క్లియర్ స్టాండ్ లేదు మీకు. అసలు హైడ్రా పైన మీకు స్టాండ్ లేదు. ఎఫ్టీఎల్ ల్యాండ్, బఫర్ జోన్లు, నాలాల కబ్జాకు వ్యతిరేకమా మీరు, కబ్జాకు అనుకూలమా అనేది బీఆర్ఎస్ పార్టీ లేదు క్లారిటీ. అది లేక హైడ్రా పైన రకరకాల ప్రచారం. హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. అడ్డగోలుగా కూలుస్తున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారో తెలియదు. వీటిని కనీసం వాళ్ళ వివరణ తీసుకోకుండా కూలుస్తున్నారు వాస్తవమే. కానీ హైడ్రా విధానం మంచిది. ఆ విధానంలో ఇంకా సంస్కరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొన్ని విధి విధానాలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ఈ నెల 20న క్యాబినెట్లో చేస్తారట. అవి చేసిన తర్వాత అనుమతులు ఉన్నోళ్ళకి ఏం చేయాలి, పేద ప్రజలకి ఏం చేయాలి, బడా బాబులకి, ఫామ్ హౌస్లకి ఏం చేయాలి, అది నిర్దిష్టంగా దాంట్లో తీసుకొని అప్పుడు హైడ్రా ముందుకు పోవాలి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, పెద్ద పెద్దోళ్ళ ఇల్లు టచ్ చేయట్లే. పేదోళ్ళ ఇల్లు, సున్నం చెరువు అది ఉంది, అక్కడ పోయి పేదోళ్ళు పాపం 150 గజాల్లో ఉన్న ఇల్లు మొత్తం కూల్చేసి వాళ్ళ సామాను బయటేశారు. అదే మల్లారెడ్డి మంచిగానే ఉండు, పల్లా రాజేశ్వరెడ్డి బాగానే ఉండు, ఇంకా బడా బాబులకు సంబంధించి చాలా ఫామ్ హౌస్లు అట్లే ఉన్నాయి. వాళ్ళు టచ్ కూడా చేయట్లే. అగో ఆ వివక్ష లేకుండా వాటిపైన అసలు ప్రభుత్వం విధానం, హైడ్రా విధానం ఎట్లా ఉండాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాలి. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది హైడ్రా పైన. మీ సూచనల సలహాలు ఏందో కూడా చెప్పాలా. మీరు కబ్జాలకి వ్యతిరేకమా, అనుకూలమా? వ్యతిరేకం లెక్క అనిపించట్లేదు, అనుకూలం లెక్క అనిపిస్తుంది. కబ్జా చేస్తే తీసేస్తారా మీరు? ఎఫ్టీఎల్ ల్యాండ్లో నిర్మాణాలు తొలగిస్తే వరదలు ఆగితే పూడికి తీయాలంటున్నాం. పూడికి తీయటానికి అసలు ఉండాలి కాడ కాలం ఉంటే కదా. కాలం మొత్తం కబ్జా చేసాక ఏడదీస్తారు పూడిక. ఇదే మనం ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు చూస్తే న్యూవిజన్ స్కూల్ అని ఉంటుంది కోర్టు దగ్గరలోనే. డైరెక్ట్గా 60 అడుగుల కాలంను కబ్జా చేసి వాడు బిల్డింగ్ కట్టిండు. న్యూవిజన్ స్కూల్ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. మొన్నదాకా పువ్వాడ అజయ్ కుమార్కి రైట్ హ్యాండ్గా ఉన్నాడు ప్రసాద్ అని, దాన్ని చైర్మన్. డైరెక్ట్గా అడ్డంగా కట్టిండు. 60 అడుగులు కబ్జా చేసి ఎక్కడ తీయాలా పూడిక? న్యూవిజన్ స్కూల్లో తీయాలా? స్కూల్ క్లాస్ రూమ్లలో తీస్తారా పూడిక? పూడిక తీయాలంటే ఆ బిల్డింగ్ తొలగించాలి కదా. అది చెప్పండి మీరు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? ఇట్లాంటి న్యూవిజన్ లాంటి స్కూళ్ళు కబ్జా చేసి కట్టి నడి ఎఫ్టీఎల్ ల్యాండ్లు బఫర్ జోన్లు కట్టి అడ్డంగా వరద పోకుండా చేస్తే ఇవాళ ఖమ్మం మునిగిపోయింది. ఇక దానిపైన మీ బీఆర్ఎస్ స్టాండ్ ఏంది చెప్పాలా. మన పార్టీ మాజీ మంత్రికి అనుకూలం కాబట్టి మనం దానిపైన మాట్లాడొద్దు, హైడ్రానే తప్పనే విధానం కాదు.
ఇది నేల విడిచిన హైడ్రా అట, హైడ్రా నేల విడదల, బీఆర్ఎస్ పార్టీ నేల పెడుతుంది, లాజిక్ మిస్ అవుతున్నారు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.